మొక్కజొన్న టిక్కాస్. ఎస్, మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమ్మ, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెయిన్ మనకు కావాల్సినవి మొక్కజొన్నలు, ఎస్, అలాగే శనగపప్పు, అండ్ మనకి వడలకు కావాల్సినవి టిక్కీస్కి కావాల్సినవి ఏంటి మనకి కొత్తిమీర, అలాగే జీలకర్ర, ఆల్ స్పైసెస్ యూజ్ చేస్తాను. ఆల్ స్పైసెస్ అంటే జీలకర్ర పొడి తెచ్చారా? ఎస్ అవును, జీలకర్ర పొడి, ధనియా పొడి అండ్ రిమైనింగ్ ఉప్పు, కారం, ఉల్లిపాయలు, ఇంకా పిండి. ఎస్, బియ్యం పిండి, అది బైండింగ్ ప్రాపర్టీ కోసం యూజ్ చేస్తున్నాం. అలాగే స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ ఒక మిక్సీ జార్, ఒక స్పూన్ కూడా. సో స్వీట్ కార్న్ వేసేస్తున్నాను ఫస్ట్. స్వీట్ కార్న్ మనమే ఉడికించుకోలే కదా? ఏమీ ఉడికించుకోలేదు, నార్మల్గా అలాగే వేసేస్తున్నాము. ఓకే, అండ్ అలాగే తర్వాత ఈ శనగపప్పుని మనం నానబెట్టామన్నమాట. ఒక 3 to 4 hours నానబెట్టేసి మనం మిక్సీ పట్టేసుకుంటున్నాం. అలాగే అలాగే ఇందులోనే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేస్తున్నాం. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్. సో కచ్చా పచ్చాగా, కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే పల్లవి. సో కచ్చా పచ్చాగా మనకు కావాల్సినట్టుగా అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇది మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అలాగే సో ఇందులో మనం వాటర్ వేసుకోలేదు, ఎందుకంటే శనగపప్పు ఆల్రెడీ నానబెట్టాము. అండ్ అలాగే స్వీట్ కార్న్, ఆనియన్ ఎట్లాగో కొంచెం వాటర్ హోల్డింగ్ ఉంటుంది కాబట్టి వాటర్ అవసరం లేదు. వేస్తే అవి మళ్ళీ జారుడుగా అయిపోతుంది. ఎస్, ఓకే. ఇలాంటి టిక్కీలు, వడలు చేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని నీళ్ళ మోతాదు చూసుకొని వేసుకోవాలి. ఎస్ అవును. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కరివేపాకు చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని వేసేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా, తరిగిన పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, నెక్స్ట్ కొంచెం వాము డైరెక్ట్గా వేసుకోవచ్చు, కొంచెం క్రష్ చేయాలా? డైరెక్ట్గా వేసుకుంటే పర్వాలేదు, లేదంటే క్రష్ కూడా. మరి చిన్న పిల్లలకు కొంచెం ఇబ్బందిగా ఉంటే కనుక క్రష్ చేయొచ్చు. ఇప్పుడు ఒక స్పూన్, ఫస్ట్ మనం అన్ని స్పైసెస్ వేసుకున్నాక కన్సిస్టెన్సీని చూసి మనం బియ్యం పిండి వేసి కలిపేసుకుందాం. సో ముందుగా కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం. స్వీట్గానే ఉంటుంది కాబట్టి కొంచెం కారం పడుతుంది. ఎస్, అలాగే కొంచెం సాల్ట్ కూడా, కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం బియ్యం పిండి మెల్లిగా వేసుకుంటూ కలిపేసుకుందాం. సో దీనిలోకి అవసరమైతే నూనె వేసుకుంటామా, వాటర్ వేసుకుంటామా? సో అవసరమైతే కొంచెం నూనెనే వేసుకోవచ్చు. ఇది మనం మిక్స్ చేస్తున్న కొద్దీ ఆ వాటర్ అనేది స్క్వీజ్ అవుట్ అవుతూ ఉంటుంది అన్నమాట, పట్టుకుంటూ ఉంటుంది. సో ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇంకా మొత్తం కలిపేసుకుందాం. సో మీరు స్టవ్ ఆన్ చేసేసి బట్టర్తో కొంచెం ప్యాన్ హీట్ చేసేసుకుందాం. అలాగే సో ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇవి మనం ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు? సో ఈ మొక్కజొన్న ఏదైతే ఉందో ఇది అందరికీ మంచిదే కాబట్టి ఇది మనం వీక్లీ వన్స్ ప్రిఫర్ చేయొచ్చు. వీక్లీ వన్స్ అలా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు.
మనం మొక్కజొన్నని రకరకాలుగా వండుకోవచ్చు కదా. ఎస్, చాలా రకాలుగా వండుకోవచ్చు. అవును. సో చాట్స్లో అలా వాడుకోవచ్చు, లేకపోతే ఇలా టిక్కీస్, అండ్ వీటిలో కొంచెం అప్పుడప్పుడు కావాలంటే పన్నీర్ కూడా వేసుకోవచ్చు. యా, పన్నీర్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఆలు కానీ పన్నీర్ కానీ ఏదైనా మనం వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. సో కొంచెం బటర్, సో మన కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది, వాటర్ ఆయిల్ ఏం లేకుండా. సో ఇలా చిన్న చిన్న టిక్కాస్ లాగా చేసుకొని మనం సార్ట్ చేసేసుకుందాం. అలాగే జస్ట్ షాలో ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట. అలావి మరి టిక్కీస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకేమన్నా ఉందా? ఇంకేం లేదు, మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, మొక్కజొన్న టిక్కాస్ రెడీ అయిపోయాయి. ఓకే. మొక్కజొన్న టిక్కాస్ అయితే రెడీ అయిపోయాయండి. మధ్యని కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మొక్కజొన్న టిక్కాలకు కావాల్సిన పదార్థాలు: పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, మొక్కజొన్న గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, వాము, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, బియ్యపిండి, కొత్తిమీర. మొక్కజొన్న టిక్కాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ జార్లో మొక్కజొన్న గింజలు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి బరకగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత దానిలో కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, వాము, పసుపు, కారం, సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, బియ్యపిండి, కొత్తిమీర కూడా వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో వెన్న వేసి కరిగిన తర్వాత సిద్ధం చేసుకున్న పిండిని చిన్న ఉండల్లాగా తీసుకుని టిక్కీల్లాగా ఒత్తుకుని ప్యాన్లో వేసి వెన్నతో రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మొక్కజొన్న టిక్కాలు రెడీ.